హాయ్ గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో అందరూ చాలామంది కామెంట్స్లో కాదు క్వశ్చన్స్లో కూడా అంటే ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు. ఏంటిది అంటే, సార్ అసలు మార్కెట్స్ ఏమో ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, అసలు ఏమైంది ఇండియన్ స్టాక్ మార్కెట్కి, ఏమైంది? సో మార్కెట్స్ ఏమో ఫుల్ రైజ్లో ఉన్నాయి, బట్ ఎవరి పోర్ట్ఫోలియోలో చూసినా, ఇన్స్టాలో చూసినా, యూట్యూబ్ షార్ట్స్లో చూసినా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. మరి ఎందుకు వీళ్ళ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ పెరగడం లేదు? అంటే ఖచ్చితంగా మీలో కూడా చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ జరిగి ఉండొచ్చు. ఒకప్పుడు మార్కెట్ జనరల్ పాజిటివ్గా వస్తేనే మన పోర్ట్ఫోలియోలో స్టాక్స్ బాగా పాజిటివ్గా ఉండేవి. ఇప్పుడు ఏంటి అంటే, బాగా పోర్ట్ఫోలియో పాజిటివ్కి వచ్చినా కూడా మన స్టాక్స్ అంటే మార్కెట్ పాజిటివ్కి వచ్చినా స్టాక్స్ పాజిటివ్గా ఉండడం లేదు. రీజన్ ఏంటి చూద్దాం. సో మనందరికీ తెలుసు, లాస్ట్ ఫ్యూ డేస్ నుండి మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్స్లోనే ఉంటుంది. ఈరోజు నామినల్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇదేం పెద్ద అసలు నెగిటివ్లా కూడా మనం కన్సిడర్ చేయకూడదు, అంతగనంగా పాజిటివ్లోనే ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది. మరి ఇటువంటి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కూడా మార్కెట్ ఇంతగనంగా ఆల్ టైమ్ హైలో ఉన్నా ఎందుకు స్టాక్స్ పెరగడం లేదు? సో దీనికి ఫస్ట్ రీజను, సాధారణంగా మనలో చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ మధ్యకాలంలో ఎక్కువ యూట్యూబ్స్ ఫాలో అయ్యి ఏ స్టాక్ పడితే ఆ స్టాక్ కొంటున్నారు. సరే, అది తప్పు లేదు, మీ ఫాలోవర్స్ చెప్పడంలో వాట్ ఎవర్ మేబీ, అది ఫైనల్ డిసిషన్ మీది. బట్ విషయం ఏంటి అంటే, ఈ మార్కెట్ పెరగడానికి ఒక భారీ రీజన్ ఏంటి అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. చాలామంది పోర్ట్ఫోలియోలో ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ ఉండదు. ఇది ఆల్ టైమ్ హైలో ఉంది, అందుకే మార్కెట్ పెరుగుకుంటూ వెళ్ళింది. ఇది ఫస్ట్ రీజన్, అందరు తెలుసుకోవాల్సిన ఫస్ట్ రీజన్. అందుకే ఇవి కాకుండా చాలా అంటే రెగ్యులర్గా మార్కెట్ని పుల్ చేసే స్టాక్స్, టీసీఎస్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, సో కొన్ని ఐటీ కంపెనీస్ కానివ్వండి, సో ఈ బిఎస్సి లాంటి స్టాక్స్, ఇటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం బై ఎవరు బై చేయట్లేదు. బట్ రిమైనింగ్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని బై చేస్తున్నారు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి స్టాకు కూడా ఒకరోజు పెరుగుతుంది, మళ్ళీ నెక్స్ట్ 2-3 డేస్లో పడిపోతుంది. ఒకరోజు పెరుగుతుంది, నెక్స్ట్ 2-3 డేస్లో పడిపోతుంది. ఇలా జరగడం వల్ల మనకు ఓవరాల్గా మార్కెట్ పెరుగుతుంది, కానీ మన పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ మాత్రం పెరగడం లేదు. ఫస్ట్ రీజన్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, అందుకే ఎప్పుడు ట్రెడిషనల్ స్టాక్స్ని కొనాలి అని చెప్పి ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. ట్రెడిషనల్ స్టాక్స్ అంటే రెగ్యులర్గా రిటర్న్స్ ఇచ్చే మనం వీడియోస్లో ఎక్కువ చెప్తూ ఉంటాము. సో రిపీటెడ్ స్టాక్స్ అనమాట అవి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే, సడన్గా ఆటోమొబైల్ సెక్టార్, అసలు ఎప్పుడూ లేనంతగా ఆటోమొబైల్ సెక్టారు లాస్ట్ అక్టోబర్ నుండి హ్యూజ్ బజ్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆటోమొబైల్ సెక్టార్కి తిరిగే లేదు అన్న రేంజ్లో వెళ్ళిపోతుంది. దాంతోపాటు హెచ్డిఎఫ్సి బాగా హైలోకి వెళ్ళి, సో కొన్ని ఏమో గవర్నమెంట్ కంపెనీస్, అసలు అంటే ఈరోజు పెరుగుతుంది అన్న స్టాకు రేపటికి పెరుగుతుందా లేదా అన్న గ్యారంటీ లేకుండా వెళ్ళిపోయింది అనమాట. అంత ఫాల్ జరుగుతుంది. అంటే సెక్టార్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, సెక్టార్ వైజ్గా చూస్తే, ఒకరోజు ఒక సెక్టార్ మార్కెట్ని పుల్ చేస్తే ఇంకో రోజు ఇంకొక సెక్టార్ పుల్ చేస్తుంది. ఇక్కడ సెక్టార్ వైజ్గా మార్కెట్ని పుల్ చేస్తున్నాయి, కానీ స్టాక్స్ వైజ్గా పుల్ కాదు. సో మీదే కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు అందరి పోర్ట్ఫోలియోలో కూడా సేమ్ సిచ్యువేషను. సో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు, ఏం కాదు. ఈక్విటీలో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా కూర్చోండి. సో మార్కెట్ పెరిగిద్ది, షో సమ్ పేషెన్సీ, డెఫినెట్లీ మార్కెట్ విల్ బి బౌన్స్ బ్యాక్. సో అంటిల్ షో సమ్ పేషెన్స్. నెక్స్ట్ దీంతోపాటు, సో అందుకే కంగారు పడవద్దు, కొంచెం ఓపికగా ఉండండి. వీటితో పాటు మన యూట్యూబ్ కామెంట్స్కి ఉన్న డౌట్స్ క్లియర్ చేద్దాం. సాయిరామ్ గారు, కొలాబ్ ప్లాట్ఫామ్స్ స్టాక్ 204 దగ్గర కొన్నాను, తీసేయాలనుకుంటున్నాను, దీని ఫ్యూచర్ చెప్పండి సార్. చెప్తానండి. మీకు ఈ కామెంట్స్కి, ఇది ఈరోజు నిన్నటి కామెంట్స్కి ఈ రోజులో చెప్తామండి. 204 దగ్గర సార్, బెస్ట్ థింగ్ ఏంటంటే కొలాబ్ ప్లాట్ఫామ్స్ మీరు తీసేయండి సార్, ఉంచొద్దు. ఎందుకంటే ఇది పడడానికి చాలా 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 సిద్ధంగా ఉంది, ఏ క్షణమైనా పడవచ్చు. తీసేస్తే మాత్రం 100% బెటర్. సార్, పటేల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ స్టాక్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది, కొనుక్కోవచ్చండి. శ్రీనివాసరావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, కావేరీ
డిఫెన్స్ స్టాక్ 116లో తీసుకున్నా, ఇప్పుడు లాస్లో ఉంది, ఫ్యూచర్లో ఏం చేయాలి? సాయిరామ్ గారు, మీరు అన్ని బ్లండర్ మిస్టేక్స్ స్టాక్స్ తీసుకుంటున్నారు. అమ్మాల్సిన ప్రైస్లో కొంటున్నారు, కొనాల్సిన ప్రైస్లో అమ్ముతున్నారండి. ఆ, సో ఇది యావరేజ్ చేయాలి. యావరేజ్ కూడా వెయిట్ చేయండి. 83కో ఇంకా చూస్తే ఇంకా డౌన్ అయ్యేలాగా ఉంది. సో వెయిట్ చేసి యావరేజ్ చేయండి. యావరేజ్ చేయాలి అంటే 80, అట్లీస్ట్ 95కి వస్తే యావరేజ్ చేయండి, లేకపోతే వద్దు, వెయిట్ చేయండి. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎలికాన్ ఇంటర్నేషనల్ బయింగ్ ప్రైస్. సో ప్రతిరోజు ఈ స్టాక్ గురించి చెప్తూనే ఉన్నామండి. 95, 95 అబోవ్ వస్తే బై చేయండి. జేఎస్డబ్ల్యూ హోల్డింగ్ స్టాక్ బయింగ్ ప్రైస్ చెప్పండి. $20,800 అబోవ్ కొనుక్కోండి. 20,800, లేదంటే అట్లీస్ట్ 500 అబోవ్ కొనుక్కోండి. కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, చూసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇన్ఫీబీమ్ యావరేజ్ 20.65, 1000 షేర్స్ కొన్నాను, హోల్డ్ చేయమంటారా, సెల్ చేయాలా? చెప్పండి. హోల్డ్ చేయండి, నో ప్రాబ్లం. ఇన్ఫీబీమ్ ఎవెన్యూ మంచి కంపెనీ, హోల్డ్ చేయండి, ఏం కాదు. ఎంఎస్ఆర్ గారు, హాయ్ అన్న. స్టాలియన్ ఇండ్ ఫ్లోరోకెమికల్ లిమిటెడ్ స్టాక్ బయింగ్ లెవెల్స్ అండ్ టార్గెట్ చెప్పండి. బయింగ్ లెవెల్స్ వచ్చి ఎగ్జాక్ట్లీ మీకు చెప్పాలంటే అట్లీస్ట్ 201 పైన కొంటే బెటర్, అంత కాకపోయినా 180 పైన కొంటే బెటర్ అండి. టార్గెట్ అయితే 300 వరకు టార్గెట్ ఉందండి. సో నియర్లీ 200 దగ్గర కొంటే 200, 300, 350, 400 దాకా టార్గెట్ ఉంది. సత్యనారాయణ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఇన్సాలేషన్ ఎనర్జీ షేర్ ప్రైస్ బయింగ్ ప్రైస్ 210, ప్రజెంట్ ప్రైస్లో యావరేజ్ యువర్ ఒపీనియన్ ప్లీజ్. 210 యావరేజ్ చేయొచ్చండి. యావరేజ్ 146 అబోవ్ వస్తేనే చేయండి, లేకపోతే వెయిట్ చేయండి. మంచి కంపెనీయే. యావరేజ్ చేయకపోయినా వస్తుంది, కాకపోతే టైం పడుతుంది. యావరేజ్ చేసుకోవచ్చు 146 దగ్గర, నో ప్రాబ్లం. గౌతమ్ కుమార్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఐ వాంట్ టు బై అశోక్ లైవ్లాండ్, యూనోమిండా, ర్యాడికో కైతాన్. ఇవి మూడు మంచి కంపెనీసే. ఫండమెంటల్గా, టెక్నికల్గా అన్నీ బాగానే ఉన్నవి, కాకపోతే ఇప్పుడు హైలో ఉన్నవి. ఆ, ఇప్పుడు నేను కొంచెం బెటర్ అయితే ర్యాడికోకి అవుతానే అని చెప్తాను, బట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ మూడు కాకుండా వేరే స్టాక్ సెలెక్ట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. ప్లీజ్ టెల్ షేర్స్ ఫర్ లాంగ్ టర్మ్. శోభన్ బాబు గారు, యా సార్, ట్రెంట్, వలక్ట్రా, జేబిఎం ఆటో, ఈ మూడు లాంగ్ టర్మ్ కొనుక్కోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, ఐఎమ్ చందు. బాగున్నారా? బాగున్నానండి చందు గారు. అదాని పవర్ బై చేయొచ్చా? చేయొచ్చండి, చేసుకోండి. కరుణాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఎస్డబ్ల్యూ సోలార్ 400 దగ్గర కొన్నాను, ఇప్పుడు యావరేజ్ చేయొచ్చా? ఇప్పుడు కన్నా 237 అబోవ్ వస్తేనే యావరేజ్ చేయండి. 237 లేకపోతే వద్దు, కానీ మంచి కంపెనీయే. 237 అబోవ్నే చేయండి. విశ్వతేజ గారు, సార్ స్టాక్స్లో కొత్తగా సిప్ వచ్చింది కదా, దాని గురించి చెప్పండి సార్. యూస్ఫుల్లేనా కాదా? స్టాక్ ప్రైస్ డిఫరెంట్ అవుతూ ఉంటుందా కాదా? మరి సిప్ బెస్ట్ అంటారా? క్లారిటీ ఇవ్వండి. సో ఒకేసారి స్టాక్ కొనడానికి డబ్బులు లేని వాళ్ళకి సిప్పు బెటరే అండి. బట్ ఏదైనా డైరెక్ట్ స్టాక్స్ కొనుక్కోండి. సిప్స్ కన్నా మీరు స్టాక్స్ కొనుక్కోవడమే బెటరు. వద్దు, నా సలహా ఏంటి అంటే అక్కడ ఓవరాల్గా ఇప్పుడు నేను అవి కొన్ని కొన్ని వాటికి నెగిటివ్గా చెప్పకూడదు. డైరెక్ట్గా మీరు స్టాక్స్ కొనుక్కోవడం బెటర్ అండి. ఈవెన్ దో స్టాక్స్లో సిప్లో అయినా మీరు డైరెక్ట్ కొనుక్కోవడమే బెటర్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. లాంగ్ టర్మ్ స్టాక్స్
ఇన్సెక్టిసైడ్, సాన్స్కోఫాట్, ఈజీమైటెప్ ఈ స్టాక్స్లో లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా సార్? చేయొచ్చు అండి, నో ప్రాబ్లం, చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే రెగ్యులర్గా చూసే కాబట్టి ఓపెన్ చేయకుండా చెప్పాను. హోల్డ్ చేయొచ్చు. శాంతి గారు థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ప్రిడిక్షన్, థ్యాంక్ యూ అండి. భాగ్యశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. జీవన్ గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, థ్యాంక్ యూ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెబ్సోల్ ఎనర్జీ ప్రైస్ ఇప్పుడు బయింగ్ చేయొచ్చా? బై చేయొచ్చండి వెబ్సోలు. 102 దగ్గర బై చేయొచ్చు. 1112 ఎబో బై చేయండి. సీదా టార్గెట్ 160 దాకా మీకు టార్గెట్ ఉందండి, 116 ఎబో. సో సో ఇక్కడ చూడండి, చాలామందికి అంటే నేను పేరు పెట్టి చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు. ఆ, శ్రీరామ్ శ్రీరామ్ స్వర్ణ గారు. సో ఇక్కడ మీకు నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను సార్, స్టాక్ మార్కెట్ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి అంటే, మీరు చూడండి, మీరు లాంగ్ టర్మ్లోనే ఈక్విటీలోనే పెడుతున్నారు. ఈక్విటీలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అంటే, ఒక్కడ బెనిఫిట్ ఏంటంటే పెరిగేదాకా వెయిట్ చేస్తాం. కాకపోతే ఇది చాలా రోజులకి పెరిగింది అనుకోండి, అప్పుడు దాకా లాస్ట్లో చూసి చూసి జస్ట్ పాజిటివ్ రాగానే అమ్మేస్తాం. అదొకటి మేజర్ మిస్టేక్, అలా చేయొద్దు. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కొంచెం సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్టు తెలియకుండా ఇన్వెస్ట్ చేస్తే ఇలా ఇరుక్కుపోతారు. అంటే దీని బదులు ఇంట్రెస్ట్ వచ్చే డబ్బులు కూడా రాకుండా హోల్డ్లో ఉండిపోతుంది. లాస్ రాదు మీకు, బట్ హోల్డ్లో ఉండిపోతుంది. అది కూడా ఒక రకమైన లాస్ లాగే ట్రీట్ చేయాలి ఫైనాన్షియల్ మార్కెట్స్లో. సో అందుకే డిసెంబర్ బ్యాచ్ నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విత్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. ట్రైనింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఓన్లీ 5 మెంబర్స్కే, ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ 5 మెంబర్స్కే మీకు ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉంటుంది. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది మోస్ట్లీ. సో మీకు పర్ఫెక్ట్ అయ్యేదాకా ట్రైనింగ్ ఉంటుంది. ఇక్కడ ట్రైనింగ్ అయిన తర్వాత కూడా మన ప్రీమియం గ్రూప్లో మీకు ప్రిడిక్షన్స్ మీకు తెలుసు. మనం రెగ్యులర్గా నెక్స్ట్ డే ప్రిడిక్షన్స్ ఇచ్చే ప్రీమియం గ్రూప్లో ఎలా ఉంటాయో, సో దాన్ని కూడా మీరు లైఫ్ లాంగ్ ఫ్రీగా గెయిన్ చేసుకోవచ్చు. సో ఈ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433 ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.